మీరు ఇంజనీరింగ్ చేశారా? జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారా? 3600 మందికి పైగా స్టూడెంట్స్ కి జాబ్స్ వచ్చేలా చేసిన కోడ్ జ్ఞాన్ 100 డేస్ సాఫ్ట్వేర్ కోర్స్ లో జాయిన్ అవ్వండి. మీ కెరియర్ ని బిల్డ్ చేసుకోండి. నమస్కారం అలగరి రవీంద్రనాథ్ గారు. నమస్తే అండి సిరి గారు. సార్, రెంట్ ఇవ్వకుండా అలాగే ఇంటి నుంచి ఖాళీ చేయకుండా రివర్స్ లో ఓనర్స్ ని బెదిరించిన వాళ్ళు ఈ మధ్య కాలంలో ఎక్కువగా అయిపోయారని చెప్పొచ్చు. ఇలాంటి సందర్భాల్లో చట్ట ప్రకారంగా ముందుకెళ్ళాలి అంటే ఎలా ఉంటుంది సార్? ఇంటి ప్రాపర్టీని వేకెంట్ చేయట్లేదు టెనెంట్, అదేవిధంగా రెంట్ కూడా సరైన సమయానికి రెంట్ ఇవ్వకుండా ఇంటి ఓనర్ని చాలా రకాలుగా ఇబ్బంది పెడుతున్న సందర్భాలు, అదేవిధంగా కేసులు కూడా ఇటీవల కాలం చాలా ఎక్కువగా వస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో పిల్లలు ఎక్కడో సెటిల్ అయిపోయి ఉంటారు, ఆ పెద్దవాళ్ళు ఇక్కడ ఉంటారు, అంటే హైదరాబాద్ ఈ మన నగరాలు లాంటి ప్రాంతాల్లో ఉన్న తర్వాత వాళ్ళ యొక్క ఏజ్ పాయింట్ ఆఫ్ వ్యూ కావచ్చు, లేకపోతే వాళ్ళు కాస్త గట్టిగా మాట్లాడలేరులే అన్న ఉద్దేశంతో రెంట్కి వెళ్ళిపోయి ఆ ఓనర్కి రెంట్ పే చేయట్లేదు. అదేవిధంగా కొన్ని వేకెంట్ చేయమంటే వేకెంట్ కూడా చేయకుండా ఇంకా గట్టిగా మాట్లాడితే దబాయించి, ఇంకా గట్టిగా మాట్లాడితే వాళ్ళతో అబ్యూజ్ లాంగ్వేజ్ తిట్టడానికి, వాళ్ళని కొట్టడానికి, తమకుండా మంది మానబలంతో వాళ్ళని కొట్టడానికి తిట్టడానికి కూడా వాళ్ళు సిద్ధపడి ఇంటి ఓనర్స్ కొన్ని సందర్భాల్లో కొన్ని ప్రైమ్ లొకేషన్స్ ఉన్న ఏరియాలో బిక్కుబిక్కుమంటూ భయపడిన సందర్భాలు కూడా చాలా బయటకు వస్తున్నాయి. చెప్పుకోలేకపోతున్నారు. పోలీస్ స్టేషన్కి వెళ్ళినా, కోర్టులకు వెళ్ళినా ఎక్కడ కాస్త నామోషిగా ఫీల్ అవ్వడం కానీ, ఇబ్బందులు పడిన సందర్భాలు. అంతేకాకుండా అసలు ఎలా వెళ్ళాలి, లీగల్ రెమెడీ ఎలా ఉంటుంది, ఏ ప్రొసీజర్లో వెళ్తే వాళ్ళని వేకెంట్ చేసే అవకాశం ఉంటుంది కూడా తెలియక అక్కడికి ఇక్కడికి తిరిగి చాలా ఇబ్బందులు పడిన సందర్భాలు, సరైన ప్రాపర్ వే తెలియక చాలా ఇబ్బందులు పడుతున్న సందర్భాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి చట్ట ప్రకారంగా కొన్ని హక్కులు ఇంటి ఓనర్స్ కూడా ఉంటాయన్నమాట. తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, మన హౌస్ ఏదైతే ప్రాపర్టీ మనం రెంటల్కి ఇచ్చినప్పుడు ఆ ఇంటి ఓనర్ దగ్గర నుంచి వాళ్ళకి ఏమైనా రెంటల్ అగ్రిమెంట్ ఉందా లేదంటే ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది. అంటే ఎన్ని నెలలకి ఇచ్చాం మనం, అంటే ఒక 11 మంత్స్కి యాక్చువల్ రెంటల్ అగ్రిమెంట్ ఉంటుంది, లీజ్ అగ్రిమెంట్ ఉంటుంది. రెంటల్ అగ్రిమెంట్ అంటే ఇక్కడ మనకు వచ్చేసరికి ఓన్లీ బిలో 11 మంత్స్ ఉంటుంది. లీజ్ అగ్రిమెంట్ అంటే 1 ఇయర్ నుంచి 5 ఇయర్స్, 10 ఇయర్స్, 20 ఇయర్స్ అట్లా ఒక లీజ్ అగ్రిమెంట్ పీరియడ్ ఉంటుంది. మనం రెండు సిమిలర్గా కనిపిస్తాయి కానీ లీజ్ అగ్రిమెంట్ వేరు, రెంటల్ అగ్రిమెంట్ రెండు కూడా చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇది చాలామంది తెలియని విషయం. సో ఇప్పుడు మనం ప్రాపర్టీని లీజ్ అగ్రిమెంట్గా ఇచ్చామా లేదా రెంటల్ అగ్రిమెంట్గా ఇచ్చామా అన్నది ఇంపార్టెంట్. రెంటల్ అగ్రిమెంట్కి ఇచ్చినప్పుడు ఏమిటంటే ఏ సమయంలోనైనా సరే వేకెంట్ చేసే హక్కు, వేకెంట్ చేయమని చెప్పే హక్కు ఇంటి ఓనర్కు ఉంటుంది. ప్రయారిటీ నోటీస్ ఇవ్వాలి 30 డేస్ ముందు. ఇది ఇంపార్టెంట్. ఇక్కడ మనం అనుకున్నటువంటి సందర్భాల్లో రెంటల్ అగ్రిమెంట్లో టెనెంట్ వేకెంట్ చేయకుండా, మీరు అడిగిన ప్రశ్నలో అయితే టెనెంట్ వేకెంట్ చేయట్లేదు. 3 రకాల పాయింట్ ఆఫ్ వ్యూలో ఎప్పుడు కూడా టెనెంట్ వేకెంట్ చేయించే హక్కు ఓనర్కు ఉంటుంది. 3 సందర్భాలు ఏంటంటే, ఇన్ టైంలో రెంటల్కి పే చేయకపోతున్న సందర్భాల్లో వేకెంట్ చేయించవచ్చు. రెండవది, ఇంటిని డ్యామేజ్ చేస్తున్నాడు, హౌస్ని పూర్తిగా డ్యామేజ్ చేస్తున్నాడు, అక్కడ లోపల ఏదైతే ముందు రాసుకున్న అగ్రిమెంట్ ప్రకారం కాకుండా ఆ లోపల పార్ట్స్ అన్ని కూడా బాగా డ్యామేజ్ చేస్తున్నటువంటి సందర్భాల్లో ఓనర్ గుర్తిస్తే ఆ సందర్భాల్లో కూడా వేకెంట్ చేయించే హక్కు ఓనర్కు ఉంటుంది. ఇది కాకుండా మూడవది, ఓనర్కి ఏదైనా తన పర్సనల్ నిమిత్తం, తన ఫ్యామిలీస్ మళ్ళీ బ్యాక్ అవుతున్నారో లేకపోతే రెనోవేషన్ వర్క్స్ చేస్తున్నారని చెప్పు, ఈ సందర్భాల్లో కూడా వేకెంట్ చేయించే హక్కు ఓనర్కు ఉంటుంది. 3 సందర్భాల్లో ఆ ప్రాపర్టీని వేకెంట్ చేయించే హక్కు ఉంటుంది. అయితే ఇక్కడ రెంటల్ ఇవ్వట్లేదు కానీ ప్రాపర్టీని వేకెంట్ చేయించమంటే వేకెంట్ కూడా చేయించాలి. ఇటువంటి సందర్భాల్లో ఏం చేయించాలి? ఫస్ట్ ముందుగా ఏం చేయాలంటే ఒక సివిల్ సూట్ వేసుకోవాలి. ఎవిక్షన్ సూట్ అంటారు దాన్ని యాక్చువల్గా. ఈ ఎవిక్షన్ సూట్ అనేది దగ్గరలో ఉన్నటువంటి సివిల్ కోర్టులో దీని మీద సంబంధించి వేకెంట్ చేయించమని చెప్పి వేసే రైట్ ఉంటుంది. ఇది కాకుండా ఒకవేళ ఆయన రెంట్ పే చేయకుండా కంటిన్యూగా ఒక 3 మంత్స్ 4 మంత్స్ ఉంటున్నాడు, అయినా రెంట్ మాత్రం ఇన్ టైంలో పే చేయట్లేనప్పుడు రికవరీ సూట్ అంటాం. అది కూడా కోర్టులో మనం రికవరీ సూట్ కూడా వేస్తాం. ఇది కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్. ఈ రెండు కాకుండా అతను కాస్త తిట్టే ఉద్దేశంతో, అంటే టెనెంట్ ఓనర్ని గట్టిగా తిట్టడం కానీ, బెదిరించడం కానీ, ఇట్లాంటి విషయాలు పాల్పడినప్పుడు 503, 504 ప్రకారం కూడా మనం ఆయన మీద పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసి ఆ పోలీస్ స్టేషన్ నుంచి కూడా ఆయనకు మనం కంప్లైంట్ లాడ్జ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. ఈ 2 రకాలుగా, అంటే చాలా మంది డౌట్ పడతారు, సార్ పోలీస్ స్టేషన్కి వెళ్తే చాలా టైం పడుతుంది, కోర్టుకి వెళ్తే టైం పడుతుంది అనే సందర్భాల్లో కూడా కోర్టుకి వెళ్ళినప్పుడు ఎవిక్షన్ అంటే అంతేగాని మనం చట్టాన్ని మన చేతుల్లో తీసుకోలేం కాబట్టి లీగల్ పరంగా వెళ్లాల్సిన అవసరం అయితే ఉంటుంది. బట్ బిఫోర్ దట్ ఏంటంటే ఎవిక్షన్ సూట్లో ఇచ్చేటప్పుడు ఆ రెంటల్ అగ్రిమెంట్ ఏదైతే ఉంటుందో ఆ రెంటల్ అగ్రిమెంట్ సబ్మిట్ చేయాలి. అదేవిధంగా ఆ ప్రాపర్టీ రికవరీ సూట్ అంట. రికవరీ సూట్ అంటే ఇన్ని నెలల పాటు ఆయన వేకెంట్ చేయకుండా ఉన్నాడో, ఆ రికవరీ మంత్ అంతా కూడా ఎన్ని నెలల పాటు బాకీ ఉన్నాడు, అదేవిధంగా పవర్ బిల్స్ నెలల నుంచి పేమెంట్ చేయకుండా ఉన్నాడు, అదేవిధంగా మెయింటెనెన్స్ అమౌంట్ పే చేయకుండా ఎన్ని రోజుల నుంచి ఉన్నాడు, ఈ ఇత్యాది డీటెయిల్స్ అన్ని కూడా అందులో మనం మెన్షన్ చేసుకుంటూ మనం రికవరీ సూట్ వేసుకోవడం వల్ల కూడా రిలీఫ్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. దీని అంతటికన్నా ముందు ఇంకోటి
ఏంటంటే రెంట్ కంట్రోల్ బోర్డు అని ఒక బోర్డు ఉంటుంది. ప్రతి సిటీలో కూడా రెంట్ కంట్రోల్ బోర్డు ఉంటుంది. రెంట్ కంట్రోలర్ అని ఒక ఆయన ఉంటాడు. ఆయన నోటీసులు కూడా పంపించినప్పుడు వాళ్ళు కూడా లీగల్గా నోటీస్ పంపించే అవకాశం కూడా ఉంటుంది. వీటన్నిటికన్నా ముందు ఏంటంటే ఒక అడ్వకేట్ని మాత్రం కంపల్సరీ సంప్రదించాలి. ఎందుకంటే ఒక ప్రొసీజర్ ఎలా ఉంటుంది, ఏ ప్రొసీజర్ ప్రకారం వెళ్ళాలని చెప్పి ఒక అడ్వకేట్ని సంప్రదిస్తే కూడా అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది లీజ్ అగ్రిమెంట్కి ఇస్తున్నావా, రెంటల్ అగ్రిమెంట్కి ఇస్తున్నావా అనేది ఇంపార్టెంట్. రెంటల్ అగ్రిమెంట్లో ఉన్నప్పుడు ఈ సిస్టమ్స్ అన్నీ ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పేది లీజ్ అగ్రిమెంట్ యొక్క సిస్టమ్స్ అన్ని వేరే విధంగా ఉంటాయి. అక్కడ కూడా ఉంటారు, టెనెంట్ ఉంటాడు, అక్కడ కూడా వేకెంట్ చేయించాలి, అక్కడ కూడా అమౌంట్ పే చేయనప్పుడు లీజ్ అగ్రిమెంట్లో వేకెంట్ చేసే సిస్టమ్స్ వేరు. రెంటల్లో ఉన్నటువంటి రెంటల్ అగ్రిమెంట్ అండర్లో ఆ ప్రాపర్టీని ఒక ఓనర్ రెంటల్లో ఉండేటప్పుడు వేకెంట్ చేయించే సిస్టమ్ అనేది వేరే ఉంటుంది. ఈ రెండు కూడా డిఫరెంట్ సిస్టమ్స్ ఉంటాయి. రెంటల్ అగ్రిమెంట్ అనేది ఇప్పుడు కూడా రైట్స్ ఉండవు, యాజమాన్యపు హక్కులు ఉంటాయి. అంటే ఆ రైట్ ప్రాపర్టీ ఆఫ్ రైట్స్ అనేవి ఇందులో ఉండవు. లీజ్ అగ్రిమెంట్లో మాత్రం కొంత టెంపరీగా వచ్చే అవకాశం కూడా ఉంటుంది, కానీ రెంటల్ అగ్రిమెంట్లో ఉండే అవకాశం కూడా లేదు. సో ఎప్పుడైనా ఒక టెనెంట్ అక్కడ వేకెంట్ చేయకుండా, టెనెంట్ రెంటల్ పే చేయకుండా ఉన్న సందర్భాల్లో మాత్రం తప్పనిసరిగా లీగల్ పరంగా 2 సూట్లు వేసుకోవచ్చు. ఎవిక్షన్ సూటు, రికవరీ సూట్ అని 2 సూట్లు వేసి దాన్ని కోర్టు ద్వారా సిటీ సివిల్ కోర్టు నుంచి కూడా మనం దాని హక్కును పొందే అవకాశం కూడా ఉంటుంది. ఏదేమైనప్పటికీ కూడా బెదిరింపులు కానీ అబ్యూజ్ లాంగ్వేజ్తో తిట్టే సందర్భాలు వచ్చేటప్పుడు మాత్రం ఖచ్చితంగా పోలీస్ స్టేషన్ ఆశ్రయించి పోలీస్ స్టేషన్ నుంచి కూడా మనం రిలీఫ్ పొందే అవకాశం కూడా ఉంటుంది. సిరిగారు సార్, మరి ఎవరైనా కూడా ఇలాంటి సందర్భాలు ఎదురు అయిన సమయంలో ఎవరైనా కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి, మీ గైడెన్స్ కావాలి, లీగల్ పరంగా వెళ్ళాలి అనుకునేటప్పుడు ఎలా అప్రోచ్ అవ్వాలి సార్? దీనికి తప్పనిసరిగా లీగల్గా ఎటువంటి రెమెడీస్ కావాలనుకున్నా, లీగల్గా సహాయం కావాలనుకుంటే దీన్ని సందర్భించి ప్రయర్ అపాయింట్మెంట్ తీసుకొని కింద నెంబర్ని కాంటాక్ట్ చేయగలిగితే, అట్లీస్ట్ కాల్ కానీ వాట్సాప్లో మెసేజ్ కానీ పెట్టగలిగితే మరలా మన లీగల్ టీం వాళ్ళతో మాట్లాడతారు. దీనికి సంబంధించి న్యాయపరంగా ఎటువంటి సొల్యూషన్ కావాలంటే కూడా తక్షణం మన లీగల్ టీం రెడీ ఉంటుంది. సిరిగారు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.